హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'కిష్కింధ కాండం' ఇదొక డ్రామా, మిస్టరీ, థ్రిల్లర్ మూవీ. రీసెంట్‌గా మలయాళంలో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. ప్రెజెంట్ హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. జస్ట్ ఇందాకే కంప్లీట్ చేశాను. బావుందా? హైప్‌కి జస్టిఫై చేసిందా లేదా అనేది మాట్లాడుకుందాం. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, కేరళలో ఎలక్షన్స్ కారణంగా లైసెన్స్ గన్స్ ఉన్నవాళ్ళు ఎలక్షన్స్‌కి ముందు వాళ్ళ గన్స్‌ని వాళ్ళ గన్స్ అన్నీ పోలీసులకి డిపాజిట్ చేయాలి. మన హీరో వాళ్ళ ఫాదర్ ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. తన దగ్గర ఒక లైసెన్స్ గన్ ఉంటది. బట్ డిపాజిట్ చేసే రోజు ఆ గన్ కనిపించకుండా పోతుంది. ఎక్కడికి పోయిందో తెలీదు. అలాగే ఒక పిల్లోడు మిస్సింగ్ అవుతాడు. ఆ పిల్లోడు ఎవడు? అసలు ఎక్కడికెళ్ళిపోయాడు? సో, నెక్స్ట్ ఏం జరిగింది? ఆ గన్ ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు లాస్ట్‌కి ఆ గన్ దొరికిందా లేదా? అనేది బేసిక్‌గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే బావుంది గైస్. బట్ యాజ్ యూజువల్ అన్ని మలయాళం మూవీస్ లాగే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటది. ఎంత స్లోగా ఉంటదంటే నాకైతే బోర్ కొట్టేసింది. అసలు ఆ హైప్‌కి జస్టిఫై అవ్వలేదనిపించింది. బట్ మళ్ళీ గుర్తు చేసుకున్నా. ఇది మలయాళం మూవీ గదా! వీళ్ళ మూవీస్ అన్ని ఇలాగే ఉంటాయి. వెయిట్ చేద్దాం. లాస్ట్‌లో ఏదో ట్విస్ట్ పెట్టి మనల్ని సర్ప్రైజ్ చేస్తారనుకున్నాను. యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగింది గైస్. లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ మాత్రం చాలా బావుంది. ఒక థ్రిల్లింగ్ అండ్ ఎంగేజింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. జనరల్‌గా 'కిష్కింధ కాండం' అంటే రామాయణంలో ఒక అధ్యాయం. 'ద ఎంపైర్ ఆఫ్ హాలీ మంకీస్' అని అర్థం. అంటే రాముడు హనుమంతుడికి ఒక రింగ్ ఇచ్చి 'యూ ఆర్ మై మెసెంజర్' అని అంటాడు. ఇదంతా నేను గూగుల్‌లో చూసాననుకోండి. సో, రామాయణంలోని ఒక అధ్యాయం పేరు పెట్టరు కదా! అసలు స్టోరీకి సంబంధం లేకుండా ఎందుకు అలా పెట్టారనుకున్నా. కరెక్ట్‌గా అదే టైంకి ఒక లింక్ పెట్టారు గైస్. అది మాత్రం చాలా బావుంది. డెఫినెట్‌లీ అందరికీ నచ్చుతుంది. ప్రొడక్షన్ క్వాలిటీస్ చాలా బావున్నాయి. ఆసిఫ్ అలీ పర్ఫార్మెన్స్ చాలా బావుంది. అండ్ తన ఫాదర్ కూడా చాలా బా చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ ఈ మూవీలో స్టాండ్ ఔట్ అవుతుంది. లాస్ట్ 20 మినిట్స్‌లో బీజీఎం ఎక్కడో విన్నట్లుంది. బట్ చాలా బావుంది. పార్ట్ 2 ఉన్నట్టు చూపిచ్చారు కానీ, ఉంటదో లేదో మరి తెలీదు. సో, ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్‌లో ఆ స్లో నరేషన్ కాస్త ఓపికగా చూస్తే, సెకండ్ హాఫ్ అండ్ లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఎంగేజింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70%. అడల్ట్ సీన్స్ ఏం లేవు. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. యాజ్ ఆల్వేస్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్రీగా ఉంటే ఒకసారి చూసేయండి. సో, ఇది గైస్ 'కిష్కింధ కాండం' మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.